హాయ్ అండి. ఈ వీడియోలో మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి విండోస్లో అని చూద్దాము. మనం గిట్ SCM ఫర్ విండోస్ అని సెర్చ్ చేయాలండి, గూగుల్ సెర్చ్. ఇది ఫస్ట్ లింక్లో అఫీషియల్ గిట్ వెబ్సైట్ అండి. ఇది ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి గిట్ కావాలో చూస్ చేసుకోవచ్చండి. నాకు విండోస్ కావాలి కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేసుకుంటాను, క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ 32-bit కానీ 64-bit కానీ చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మీ సిస్టమ్ 64-bit ఉంటుంది, లేటెస్ట్ సిస్టమ్ అయితే. కాబట్టి 64-bit సెలెక్ట్ చేసుకుందాం. మనం 64-bit విండోస్ సెటప్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, డౌన్లోడ్ కంప్లీట్ అయిందండి. మీరు ఇక్కడే కూడా క్లిక్ చేయొచ్చు ఇన్స్టాల్ స్టార్ట్ చేయడానికి, లేదంటే కూడా డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే మనం ఈ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదంటే కూడా మనం ఎక్స్ప్లోరర్లో డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో ఇది ఎక్స్ప్లోరర్ అండి, దీని మీద క్లిక్ చేద్దాం. మనకి ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది. అన్ని డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటాయి అన్నమాట. మనం డబుల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళొచ్చు. నేను డబుల్ క్లిక్ చేస్తున్నానండి. మనకి గిట్ ఇన్స్టాలర్ వచ్చేసి ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయిందన్నమాట. మనం ఈ ఇన్స్టాలర్ని రన్ చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుందండి. మనం డబుల్ క్లిక్ చేద్దాం. సో ఒక కన్ఫర్మేషన్ అడుగుతుందండి, డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని. సో ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. లైసెన్స్ అగ్రిమెంట్ చూస్తే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూస్తే తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. సో నేనైతే అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటానండి. ఈ డిఫాల్ట్ లొకేషన్ అలాగే ఉంచేద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇవన్నీ అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ అలాగే ఉంచేసేయచ్చు. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇవన్నీ కూడా మనం డిఫాల్ట్గా గిట్ డిఫాల్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ గో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది కూడా మనకి డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. విమ్ అనేది ఓకే అండి. ఇది బెస్ట్ ఆప్షన్ అండి, డిఫాల్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకుందాం. లెట్స్ గో నెక్స్ట్. ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది కూడా డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందామండి. నెక్స్ట్. సేమ్ డిఫాల్ట్ ఆప్షన్స్, ఇది కూడా డిఫాల్ట్ ఆప్షన్స్ అండి. క్లిక్ నెక్స్ట్. చెక్అవుట్ విండోస్ స్టైల్, కమిట్ యూనిక్ స్టైల్, ఇది కూడా డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది కూడా డిఫాల్ట్. క్లిక్ నెక్స్ట్. ఇది కూడా డిఫాల్ట్. క్లిక్ నెక్స్ట్. ఇది కూడా డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందామండి. అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ అలాగే ఉంచేద్దాం. ఇది ఫైనల్ స్టెప్ అండి. ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత మొత్తం గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. లెట్స్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుందండి. ఇది ఆప్షన్ అవసరం లేదండి, ఇది మీరు అన్చెక్ చేసుకోవచ్చు. ఫినిష్ క్లిక్ చేస్తే ఇన్స్టలేషన్ కంప్లీట్ అయినట్టే. ఫినిష్ క్లిక్ చేస్తున్నానండి. నౌ ఇట్స్ డన్. మనం గిట్ ఓపెన్ చేద్దామండి. మీరు ఓపెన్ చేయాలనుకుంటే, గిట్ ఓపెన్ చేయాలనుకుంటే స్టార్ట్ మెనూకి వెళ్ళాలి. స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయండి గిట్. సో ఇది గిట్ బ్యాష్ అనేది డిఫాల్ట్ ఆప్షన్ అండి. గిట్ బ్యాష్ ద్వారా మనం గిట్ రిపోజిటరీస్ యాక్సెస్ చేయొచ్చు. ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే గిట్ హబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా మనం గిట్ రిపోజిటరీస్ యాక్సెస్ చేయొచ్చు. ఇప్పటికి గిట్ బ్యాష్ యూస్ చేద్దాం. నేను గిట్ బ్యాష్ క్లిక్ చేస్తున్నానండి.
ఇది వచ్చేసి గిట్ బాష్ షెల్ అంటామండి. మింగ్ డబ్ల్యూ అనే ప్లాట్ఫామ్ అండి. ఇది మినిమలిస్టిక్ జిఎన్యు ప్లాట్ఫామ్ అంటారు. ఇది మినిమలిస్టిక్ జిఎన్యు ప్లాట్ఫామ్ అంటారండి. సో ఈ మింగ్ డబ్ల్యూ ఏంటంటే మీకు అన్ని యునిక్స్ బైనరీస్ అన్ని మనకి విండోస్ లో అవైలబిలిటీ వస్తుందన్నమాట దీని ద్వారా. సో మీకు లైనక్స్ లో ఏ కమాండ్స్ ఉన్నాయో విండోస్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అవి. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ మింగ్ డబ్ల్యూ. అందుకోసమనే దీన్ని మినిమలిస్టిక్ జిఎన్యు అన్నాము. ఎల్ఎస్ అనేది ఒక కమాండ్ అండి. లెట్స్ ట్రై రన్నింగ్ దట్ ఎల్ఎస్ కమాండ్. ఎల్ఎస్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మనం గిట్ కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకవేళ గిట్ వర్షన్ చూడాలనుకోండి, గిట్ --- వర్షన్ అని ఇస్తే గిట్ వర్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిన వర్షన్ గిట్ వర్షన్ 2.48.1. ఇది బాష్ షెల్ అండి. బాష్ షెల్ లో ఏదైతే కమాండ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి. ప్రస్తుతానికి ఇలా గిట్ ఇన్స్టాల్ చేస్తామండి.